ఈ యాపిల్ కంపెనీకి సంబంధించి కూడా ఏదైతే ఐఫోన్ కంపెనీ సీఈఓతో ఆయన భారత్‌కొద్దు, అమెరికాకి రండి అని చెప్పారో, దాన్ని కూడా ఆ కంపెనీ వాళ్ళు దాన్ని పట్టించుకుంటారు, కన్సిడర్ చేస్తారు. అంత మాత్రాన ఇండియాకి రాకుండా ఆగిపోతారు అని అనుకోలేము. మేబీ వాళ్ళకి నమ్మకం ఉంటే భారత్ పటిష్టంగా ఉంది కాబట్టి వస్తారు అనేది ఇప్పటివరకు బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో ఏదైతే ట్రంప్ వ్యాఖ్యల గురించి మెయిన్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని? గుడ్ ఈవినింగ్ మేడం. అయితే ముందు భారతదేశము, యుద్ధము, అమెరికా ఇవన్నీ మాట్లాడకన్నా ముందు ఏదైనా నైతిక విలువలు అనేటివి ఏమన్నా ఉంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళకి ముందుగా వారి దేశానికి క్షమాపణ చెప్పినాకనే వారు మాట్లాడాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకు అంటే అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మీరే కదా పోయి ప్రచారం చేసి వచ్చారు. అప్పుడు ఆయన గెలిచినప్పుడు మా వల్లనే ట్రంప్ గెలిచిండని ఆ క్రెడిట్ మీరు తీసుకున్నారు కదా. అంటే ఒక తప్పుడు వ్యక్తిని గెలిపించింది మీరే కదా. ఆ దేశంలో మా వల్ల గెలిచిండు, మా పార్టీ గెలిచింది అని వాళ్ళు అనే కన్నా ముందు అంటే కోయిలేదో ముందే కూర్చుంది తొందరపడనట్టు వాళ్ళకన్నా ముందు ముందుగా వీళ్ళే ప్రకటన చేసుకున్నారు. మేము మా నాయకుడు, మా విశ్వగురు, మా 44-43 ఇంచుల ఛాతీ కలిగినటువంటి మా మోదీ గారు పోవడం వల్లనే ఈరోజు ట్రంప్ గెలిచిండు, మోదీ గారు లేకపోతే ట్రంపే లేకుండే మీరే వ్యాఖ్యలు చేశారు కదా. ఇట్లాంటి వేదికలపైన ఇదే వేదిక పైన కూడా చేశారు కదా. కాబట్టి ఏంటంటే ముందు మీరు క్షమాపణ చెప్పాలి. పాయింట్ 1. రెండో క్షమాపణ ఎందుకు చెప్పాలంటే మేడం, ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్న పౌరులు ఎవరైనా సరే సోఫియా ఖురేషి గారి పైన వ్యాఖ్యలు చేస్తారా మేడం? ఎవరైనా సరే. ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆమె ఫ్లైట్ నడిపిన వీడియోస్ అన్నీ మనం చూస్తున్నాం కదా. ఆ ఫైర్ బుల్లెట్స్ నుంచి తను ఎట్లా తప్పించుకొని ఆ స్థావరాలపైన తను ఎట్లా దాడి చేసి విజయోత్సవం తను ఎట్లా ఈ దేశం మళ్ళా భూభాగంలో ల్యాండ్ అయిన సంగతిని మనం వీడియోలు చూస్తూనే ఉన్నాం కదా. నేను గత చర్చలో కూడా చెప్పిన, సైన్యానికి సంబంధించినటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీగా కానీ ఈ దేశ పౌరుడే కానీ నేను ఎట్లాంటి వ్యాఖ్యలు చెయ్యను. ఐ ఆల్వేస్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. ఆర్మీ చేసిన దానికి నేను స్టాండింగ్ ఓవేషన్ ఇస్తా. కానీ సోఫియా ఖురేషి గారిని అసలు మీకు మనసాక్షి ఎట్లొచ్చింది, అసలు మీకు మనసు ఎట్లొచ్చింది ఆ మాట అనేటప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, నా స్థాయి ఏంటి, నేనేంటి అని మీరు కనీసం చూసుకోవాలి కదా. అంటే ముందు మైకులు, చేతిలో మైక్ ఉంది, ముందు మీడియా ఉంది, జనాలు ఉన్నారు, నేనేదో అంటే సప్పట్లు కొడతారని చెప్పేసి మీ నాయకుడి దగ్గర మీరేదో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఇష్టానికి మాట్లాడేస్తారా? అయితే ఎందుకు ఆర్ఎస్ఎస్ పార్టీ అంటున్నా అంటే వీళ్ళు పొద్దున్న లేచి అంటారు కదా, కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అగోగతి పాలు పట్టించింది, మేము మాత్రమే చాలా ఉద్ధరించేసాము, మేము ఉద్దండులం అని చెప్తారు కదా. మరి ఈ ఉద్దండులు ఇంతవరకు ఎందుకు దీనిపైన చర్య తీసుకోలేదు, ఎందుకు ఖండించలేదు? ప్రభుత్వానికి సంబంధం లేదు, ఓకే ఒప్పుకుంటా. పార్టీలు ప్రభుత్వాన్ని వేరువేరుగా చూసేటువంటి నైతిక స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఆ రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని ఖండించలేదు, ఈ రాష్ట్ర అధ్యక్షుడు దాన్ని ఖండించలేదు. ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించకపోగా కనీసము మీ జాతీయ అధ్యక్షుడు ఖండించలేదు, కనీసం మీ జాతీయ అధ్యక్ష కార్యవర్గానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి దాని గురించి ఏం మాట్లాడలేదు. కనీసం మీకు దేశానికి భక్తిని మొత్తం బోధించి విద్బోధిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి వారు కూడా ఏం ఖండించలేదు. అంటే ఏంటి? మౌనం అర్ధాంగీకారమే కదా. ప్రశ్న వేస్తున్నప్పుడు కూడా మీరు ఏం మాట్లాడతలేరు అంటే ఇదొక అర్ధాంగీకారం, అదొక అర్ధాంగీకారం, రెండు కలిపితే మీరు పూర్తిగా అయిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టే కదా. ఇంకా మీకు ఎక్కడుంది దేశభక్తి? ఎక్కడుంది దేశభక్తి? మీకు ఎక్కడుంది నైతిక హక్కు దేశం గురించి మాట్లాడడానికి? దానికి ఇందాకే రామరెడ్డి గారు చెప్పారు, అంటే ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదు, టైం వచ్చినప్పుడు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది మేడం. పార్టీ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది మేడం. ఇప్పుడు సైన్యం గురించి ట్రంప్ వ్యాఖ్యల్ని సరే మోడీ ఖండించలేదు, ఓకే మీరు అన్నారు టైం తీసుకుంటారు, లేకపోతే ఇది సరే మంత్రి కామెంట్ అంటే మన మంత్రి కామెంట్ మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు దానికి హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది, అది వార్నింగ్ ఇచ్చింది దాని మీద. ఏది సోఫియా ఖురేషి గారి మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిందని నా కామెంట్లో కూడా చెప్పాను. బీజేపీ కూడా ఎక్కువ తప్పుడు వ్యాఖ్యలు చేశారని దానికి పార్టీ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పార్టీ పరంగా చర్యలు ఉంటాయి, కొన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఇంకా కొన్ని ముంగట ముందు ఉంటాయి. మోడీ వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేదు అనేది, మోడీ వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేదు అనేది నా ఒత్తిడి వల్లే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని నేను చెప్పాను కదా. మోడీ గారు ఇప్పుడు ట్రంప్ మిగిలిన మంత్రులు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా మంత్రులు ఎవరు ఖండించరా?
ఎవరు ఖండించాల్సిన అవసరం మనం లేదు. ఖండించకుండా ఆయనతోనే యూటర్న్ తీసుకునే ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుకునే- వాళ్ళతో మాట్లాడినరో ఏమో ఆయన యూటర్న్ మీద యూటర్న్ తీసుకుంటాం. అది బెస్ట్ కదా, మనం ఖండించడం కన్నా. ఆయన అన్నాడు ఈయన కాలంలో అయిపోతే ఆయన యూటర్న్ తీసుకుంటు, నేను నా రోల్ ఎక్కువ లేదు, అంతకన్నా మించి ఇంకేం ఇప్పుడు అయితే సోఫియా ఖురేషి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు ఖండించడము వార్నింగ్ ఇవ్వడం ఏంది మేడం? ఇదే కాంగ్రెస్ పార్టీలో జరిగింటే ఈ పార్టీకి ఎక్స్పెల్ చేసి పడేస్తున్నాం మేము పార్టీలకు వెళ్ళి. జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు లేకుండా ఎక్స్పెల్ చేసి పడేస్తుండే. మీరు ఇది ఎంత పెద్ద వ్యాఖ్య మేడం. ఈ దేశానికి తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి గాల్లోకి, ఇప్పుడు మన మామూలుగా ఫ్లైట్ ఎగిరిన తర్వాతనే మళ్ళీ భూమి మీద ల్యాండ్ అవుతామో లేదో మనకు తెలియదు. అట్లాంటిది తన ప్రాణాన్నే పనంగా పెట్టి గాల్లోకి వెళ్ళి మళ్ళీ మన భూమి మీదకి వచ్చిన ఆమె గురించి టెర్రరిస్టుల సోదరి అంటే ఆమె టెర్రరిస్టుల సోదరా మేడం? టెర్రరిస్టుల సోదరా ఆమె? ఇంత పెద్ద వ్యాఖ్య చేసినాక ఇంకా మేము వార్నింగ్ ఇచ్చినాము, మేము మాట్లాడతాము, టైం వచ్చినప్పుడు ఏంది ఇది? ఈ టైం పాస్ ఏంది? మీరు ఇమ్మీడియట్గా ఆయన మీద ఎక్స్పెల్ ఆర్డర్స్ ఇష్యూ చేయాలి. ఆయన ఇప్పటికి కూడా మంత్రిగా కొనసాగుతున్నాడని మీరే చెప్తున్నారు. నాకైతే తెలియదు ఆయన మంత్రా, ఎంపీయా, ప్రజాప్రతినిధి అని మాత్రం తెలుసు నాకు. ఇంకా మీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నాడంటే ఏం చెప్పాలి? అయినా వీళ్ళకు ఆడవారి పైన ఆర్ఎస్ఎస్ పార్టీకి గౌరవం ఉంటుందని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఇది తప్పు. వాళ్ళిద్దరిని ఫోకస్ చేసింది సోఫియా ఖురేషి గారు చేసిన పనికి. వ్యోమికా సింగ్ ను వరుసగా చేసింది, వారిని గుర్తించింది, వారిని గౌరవించింది బీజేపీ మోడీ గవర్నమెంట్. ఏం గౌరవించండి మేడం? ఏంది గౌరవించేది? దయచేసి చర్చలో కొద్దిగా నాకు సమయం ఇవ్వండి. ఏమంటున్నా అయితే వారు ఆర్ఎస్ఎస్ పార్టీకి మహిళలంటే ఎప్పుడు కూడా గౌరవం ఉండదు. ఖురేషి గారిని ఇట్లా అన్నారు. ఢిల్లీకి సంబంధించిన ఒక ప్రతినిధి ఏమో మాకు ఓటు వేస్తే రోడ్లన్నీ ప్రియాంక గాంధీ గారు బుగ్గల్లాగా చేస్తాము అని అన్నారు. ఏంది ఇది? స్త్రీలపైన అట్లానే మాట్లాడేది? ఎందుకంటే మీకు భార్యా బిడ్డలు, మీ నాయకులు భార్యా బిడ్డలు ఆ రిలేషన్స్ ఉంటే స్త్రీల గురించి వాళ్ళ మనోభావాలు ఎట్లుంటేనే తెలిసేది. మీకు అట్లాంటి బంధాలు లేవు కాబట్టి మీకేం తెలియదు. కాబట్టి ఏంటంటే అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నప్పుడు మీరు అవసరానికి స్థాయికి మించినటువంటి ప్రచారం చేసుకున్నారు కాబట్టి మీరు అమెరికా ప్రజలతో, ఈ దేశ ప్రజలకే కాదు అమెరికా ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వాళ్ళు, మా అమెరికా ప్రజల్ని కూడా మీరు వెన్నుపోటు పొడిచినట్టే. మీరు అబ్కీ బార్ ట్రంప్ అన్నందుకే ఈరోజు ఆ దేశంలో మన భారతదేశానికి సంబంధించిన పౌరుల కాళ్ళకు సంఖ్యలు పడ్డాయి సార్. దాని గురించి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరు? అవన్నీ మాట్లాడితే మేము విశ్వగురు, మాకు 43 ఇంచుల ఛాతీ ఉంది అని అంటారు. సైలెంట్గా ఉండే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశంలో బంగారము, గ్యాసు, ఫ్యూయల్, జీడిపి, శాంతి భద్రతల తాలూకు స్థాయి ఏంటి? ఇప్పుడున్నటువంటి విశ్వగురు ఉన్నప్పుడు ఉన్నటువంటి బంగారం ధర ఏంటి, ఫ్యూయల్ ధరలు ఏంటో మరి దానికి ఏం చెప్తారో నాకు అర్థం కాదు. ఇండియా డెవలప్ అయితే యూఎస్కి ప్రమాదము అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారా? ఇంతకుముందు తెలియదా మీకు? ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. 1947 నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఈ మాట చెప్పారు కదా. మీ పార్టీలో మీ సీనియర్ల మాట మీరు ఎప్పుడైనా విని ఉంటే ఇవన్నీ మీకు తెలిసేటివి. మీరు ఎప్పుడు మీ సీనియర్ల మాట వినలేదు కాబట్టి మీకు ఈ విషయాలు ఏం తెలియదు. నేను ఈరోజు చెప్తున్నది ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు కూడా కాదు. వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు చెప్పిన మాటలనే చెప్తున్నా. ఇండియా డెవలప్ అయితే యూఎస్కి ప్రమాదం అన్న సంగతి ఆ దేశానికి తెలుసు అన్న విషయాన్ని వాళ్ళే చెప్పారు. మరి ఎందుకు మీరు ఆడ ప్రచారం చేశారని గెలిపించారు? ఈ రోజు ఏదో ఆయన మాటకు విలువ లేదు, ఆయన యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్నారు, దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు అంటారు. అంటే విలువలేని మనిషిని మీరు ఎందుకు గెలిపించారు? విలువలేని మనిషి పక్షాన మీరు ఎందుకు ప్రచారం చేయనికపోయినరు? అంటే ఏంటి? ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇట్లా మనం తప్పించుకోవచ్చానా? అక్కడి ప్రజలు ఆల్రెడీ ఒకసారి ఓడగొట్టి ఈయన మాకు వద్దు అన్నప్పుడు మీరెందుకు పోయి అక్కడ పెద్ద పెద్ద సమావేశాలు పెట్టారు? ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటే కేఏ పాల్ గారిని రిఫరెన్స్గా తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ పార్టీకి కేఏ పాల్ గారి గురించి మాట్లాడే నైతిక స్థాయి, హక్కు, విలువలు ఎక్కడ లేవు మేడం. ఎందుకు అంటే కేఏ పాల్ గారిని ఒక్కసారి మీరు మొత్తం ఈరోజు మీడియానో లేకపోతే ఆయన ఈరోజు దాన్ని కాకుండా మామూలుగా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఎదిగిన విధానాన్ని చూడండి. ఒక్కసారి ఆయన ఎదిగిన విధానాన్ని, కిల్లారి ఆనంద్ పాల్ అని ఎక్కడో కాకినాడలో ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఆయన వస్తున్నాడంటే అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి చిట్ట చివరి దేశం ప్రధానమంత్రులకు అందరు లైన్లో నిలబడి ఆయనతో ఫోటో కోసం ఎగబడే వాళ్ళు. జైరాబాద్లో కొన్ని 100 ఎకరాలు పెట్టి
ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక సైమంటైనస్ ప్రభుత్వాన్ని ప్యారలల్ ప్రభుత్వాన్ని నడిపించండు. అనేక మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయినా ఈరోజు డబ్బులు లేదని చెప్పేసి మీరందరూ ఆయన చీప్గా నీచంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరందరూ ఆయన ఎంబడ తిరిగిన వాళ్ళు గారా మేడం? ఆ కేఏ పాల్ గారి గురించి చీప్ గా ఎవరు మాట్లాడుతున్నారు అంతే కదా, ఇటీవల కాలంలో ఆయన కొన్ని ఏవైతే అంతే కదా మేడం. మేడం ఇవే మాటలు కొంచెం కామెడీగా కాదు మేడం, కాదు మేడం, కాదు మేడం, కాదు కాదు మేడం, వారికి తెలియదు నేను చెప్తా వినండి. ఇవే మాటలు వారు బోయింగ్ 747 విమానం దిగినప్పుడు కూడా వారి వ్యాఖ్యలు ఇవే ఉండే. మీరు కావాలంటే పాత వీడియోలు చూడండి, వారి స్టాండ్ ఇదే ఉండే. కాకపోతే ఆ రోజు ఆయన చెప్పిన మాటకు విలువ ఉండే, ఎందుకంటే ఆయన దగ్గర కోట్ల రూపాయలు డబ్బు ఉండే కాబట్టి ఆ మాటకు విలువ ఉండి నిజమని నమ్మిండ్రు. ఈ రోజు ఆయన దగ్గర డబ్బులు లేదు కాబట్టి ఆయన జోకర్ని చేసేసారు. కేఏ పాల్ గురించి నాకు తెలిసినటువంటి నాకు దగ్గరగా తెలుసు కాబట్టి నాకు తెలిసిన విషయం చెప్తాను మేడం. మామూలుగా మన ఆలోచన విధానము కొంత దూరం వెళ్ళి ఒక దగ్గర ఆగుతుంది. ఓకే, ఇది మన ఫైనల్ డెసిషన్ అంటే ఆ డెసిషన్కి మనము విలువ కడితే ఒక 1000 కోట్లు మన నిర్ణయానికి వెళ్ళనుకుందాం. ఆయన నిర్ణయము ఆ 1000 కోట్ల నుంచి మొదలవుతుంది. ఎక్కడైతే మన ఆలోచన ఆగిపోతుందో అక్కడి నుంచి ఆయన ఆలోచన స్టార్ట్ అవుతుంది. అది కేఏ పాల్ గారు. ఆ కేఏ పాల్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారంటే అది హాస్యాస్పదం. అది ఆ స్థాయి ఆయనకు తగ్గదు, మీకే తగ్గుతుంది. అయితే యుద్ధానికి శ్రీకృష్ణుడు అనేమో అన్న ఒక విషయం చెప్పారు. మీరు యుద్ధానికి అనుకూలమా ప్రతికూలమా? ప్రతికూలం అయితే ఆపరేషన్ సింధూర్కి ఎందుకు పోయినరు? అనుకూలం అయితే సీజ్ ఫైర్కి ఎందుకు పోయారు? ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం కావాలి కానీ దానికంటే ముందే మనము శాంతి కోరుకుంటున్నాం కాబట్టి ఆ దిశగానే ముందు నేను అదే అంటున్నా. అవును మేడం, శ్రీకృష్ణుడు చెప్పింది కూడా శాంతి ప్రయత్నాలు పూర్తిగా చేసి తప్పనప్పుడు 5 ఇచ్చిన చాలన్నాడు పాండవులకు, అర్ధరాజ్యం కాదు. అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఆపరేషన్ సింధూర్ పెట్టిరు అంటారు? మన స్త్రీల మనం వాళ్ళు చంపి మతపరం దాన్ని టెర్రరిస్టులు చంపడం కోసం కదా. అదే అంటే యుద్ధం రెడీగా ఉన్నారు కదా, లాస్ట్ చేస్తాం కదా. కన్ఫ్యూజన్ నెక్స్ట్ ఇద్దరు మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు మేడం, మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీకు తెలియదు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు శ్రీకృష్ణుడు యుద్ధం చేయొద్దు శాంతికి పొమ్మన్నారు. శాంతికి పొమ్మన్నప్పుడు శాంతి చర్చలకు కూడా మీరు ఆపరేషన్ సింధూర్ పోయినరు. మీరు ఆపరేషన్ సింధూర్ పోయిన తర్వాత మీకు శ్రీకృష్ణుడు గుర్తొచ్చిండు. అప్పుడు మధ్యలో వెనక్కి వచ్చారు, మీరు యూటర్న్ తీసుకొని వచ్చి శాంతి చర్చలకు పోయినరు. అయితే వీళ్ళు ఏమంటారు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు 70,000 మందిని నేను ఒక చర్చా వేదిక పైన అంటే నన్ను ఏమన్నారు, ఈయన చరిత్ర తెలియదు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే యుద్ధము లాస్ట్ ఆప్షన్ అయినా ఫస్ట్ ఆప్షన్ అయినా ఏదైనా కూడా మన భారత స్త్రీల పసుపు కుంకాలు తీసినందుకు సింధూర్ చేపట్టాము అన్నారు. కానీ ఇక్కడ యూటర్న్ తీసుకుంది భారతదేశం కాదు, పాకిస్తాన్ దిగొచ్చింది కాబట్టి వాళ్ళు శాంతి చర్చలు అడిగారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేసాం. కానీ మొదటే మనం శాంతి చర్చలు వాళ్ళతో మాట్లాడలేదు కదా, అట్లా కాదు, ముందైతే యుద్ధమే చేశాం. మీరు అదే అంటున్నా, శ్రీకృష్ణుడు ఫార్ములానే చెప్తున్నా మేడం. మీరు శాంతి చర్చలకు పోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ముందు శాంతి చర్చలకు పోవాలి. లేదు మీరు శాంతి చర్చలు వద్దనుకున్నారు కదా, మీరు యుద్ధానికి సై అయినరు కదా, మీరు తొడగొట్టినరు కదా, మీరు తొడగొట్టినప్పుడు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చిన వాడు మస్తు అడుగుతాడు. వాడు చచ్చిపోతున్నప్పుడు నేను ఒక అంటే అందరికి అర్థమయ్యేలాగా సరళంగా ఒక మూవీ చెప్తా. గోపిచంద్ ఒక మూవీ ఉంటుంది, మూవీ పేరు గుర్తొస్తలేదు. అందులో గంగూబాయ్ అని ముందు గోపిచంద్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత ఆయన పైన అనేకమైన ఆరోపణలు రావడం వల్ల ఆయన గ్యాంగ్స్టర్ గా మారిపోతాడు. గోలీమార్లో ఒక విలన్ని చంపేటప్పుడు హెలిప్యాడ్లా గోపిచంద్ చాలా మాటలు చెప్తాడు. నేను ఒక్కడనే రాలేదు, నేను ఇంత ధైర్యంగా వస్తున్నాను ఎట్లా అనుకుంటావు అని 100 మాటలు చెప్పి వాని చేతికి వెళ్ళి గన్ను లాక్కున్నాక ప్రాణం మీద కోసం నేను 100 చెప్తాను వెట నమ్ముతావురా అని అడుగుతాడు. పాకిస్తాన్ చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మేము వీళ్ళని గెలవలేనప్పుడు 100 మాటలు మాట్లాడతారు. మీరు తొడగొట్టి మా దమ్ము చూపిస్తాం మా సత్తా చూపిస్తామని మీరు ఆర్మీని ఎగదోసి మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? మళ్ళీ కింద మీరు ముందే కాంప్రమైజ్ అయ్యింటే మా మురళీనాయక్ చనిపోకుండే కదా, మా మురళీనాయక్ బతికే ఉంటుండే కదా. కాబట్టి ఏంటంటే ఈరోజు వీళ్ళు ఏమంటారు అంటే, నేను ఒక చర్చా వేదికలో 70,000 మంది యుద్ధ ఖైదీలుగా పట్టుకొచ్చింది ఇందిరాగాంధీ అంటే ఈ కాంగ్రెస్ ఆయన చరిత్ర తెలియదు అన్నారు. ఈ చరిత్ర తెలిసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ మొత్తానికి నేను ఒక సవాల్ చేస్తున్నా. ఆ రోజు 70,000 మందో 93,000 మందో ఎంతో ఒక మందిని పట్టుకొని వచ్చింది. దాన్ని అప్పగింపేటప్పుడు మీరు ఎందుకు పాక్ని ఆక్రమించుకోలేదని నన్ను ప్రశ్న అడిగినారు. నేను అదే ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఈరోజు కాల్పుల విరమణకు పోయినప్పుడు మాకు పిఓకేని మీరు ఆక్యుపై చేసిన కాశ్మీర్ని అప్పగిస్తే తప్ప మేము సీజ్ ఫైర్కి రాము అని మీరెందుకు చెప్పలేదు? సార్ ఆ రోజు అంటే ఇందిరాగాంధీ గారికి ఏం తెలియదు, తన అమాయకురాలు నోట్లు వేలు పెడితే కొరకలేనటువంటి చిన్న పాప. మీ నాయకుడైతే విశ్వగురువు కదా, మా విశ్వగురువుకు ఉన్నటువంటి తాలూకు జ్ఞానం ఏమైంది?
అందుకే ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని ఉట్టిగా అనలేదు. ఇవన్నీ సందర్భాలు తెలుసు కాబట్టే అన్నారు. అయితే ఈ రోజు సీస్ఫైర్కి వెళ్ళింది, ఈసారి సీస్ఫైర్కి వెళ్ళింది, అక్కడ రేడియేషన్ వస్తుంది అందుకే ఆపేసినాం అని వీళ్ళే చెప్పారు కదా. మళ్ళీ మేము దీనికోసము వీరు కాదు చర్చలో అంటే న్యూస్లో వచ్చినప్పుడు అక్కడ రేడియేషన్ రకరకాల విశ్లేషణలు వచ్చాయి కానీ అది ఎక్కడ కూడా భారత ప్రభుత్వం కానీ ఇండియన్ ఆర్మీ కానీ ఆ విషయం అక్కడ. సో అదే అంటున్నారు రేడియేషన్ వచ్చింది అని ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చినాయి. అంటే నేను ఏమంటున్నా, ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మీరు అఫీషియల్ ఎందుకు ఖండిస్తలేరు దాన్ని? ఎందుకు ఖండిస్తలేరు? ఇది తప్పు వాడు వీడు చేసే తప్పు. ట్రంప్ వచ్చి నేను ట్రేడ్ ఆపేస్తా అంటే ఈ రెండు దేశాలు గమ్మున నోరు మూసుకొని ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్కి వచ్చినాయని ఆయన వ్యాఖ్య చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయనకి ఎట్లాగో మీడియాను అడ్రస్ చేసే ధైర్యం లేదు కదా. కనీసము ఆ టెలిప్రాంప్టర్ ఏదో పెట్టుకొని చేశాడు కదా, గదన్న పెట్టుకొని ఒక వీడియో రిలీజ్ చేసేది ఉండే కదా. ట్రంప్ ఈజ్ సెయింగ్ లైవ్ అని హిందీలో, తెలుగులో, ఆయనకు అర్థమైన భాషల్లో, లేకపోతే మీకు వచ్చిన హిందీలో, మాకు అర్థం కాని భాషల్లో, మీరు వ్యతిరేకించే ఉర్దూలో, ఏదో ఒక భాషలో ట్రంప్ అబద్ధం చెప్తున్నాడని ప్రపంచ దేశాలకు చెప్పాల్సింది కదా. మీరు చెప్తలేరంటే ఏంటి అంటే మీరు చేసిన చర్చల్లో ఏదో లూప్ హోల్ ఉంది. మీరు ఎక్కడైతే ఆల్ పార్టీ మీటింగ్కి పిలిచి ఆపరేషన్ సింధూర్ కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ, సీజ్ ఫైర్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ లేదు. అందుకే మేమేమంటున్నాము, ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు పెట్టి సీజ్ ఫైర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రజలకు, దేశానికి వివరించండి అంటే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార వాళ్ళు ఏమంటారు అంటే ఇలా దేశభక్తి లేదు అంటారు. మరి ఎందుకు అడగకూడదు? అడగాలే కదా. ఈరోజు మీ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్న వేసారు కదా, మీకో న్యాయం మాకో న్యాయమా? Might be the velocity of the grievance may be difference, but the grievance is grievance కదా. రైట్. కోటేశ్వరరావు గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన మాటలు సరే, గతంలో యుద్ధం గురించి మాట్లాడాడు, అప్పుడు కూడా మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా నిన్న దోహాలో, ఖతర్ రాజధాని దోహాలో వాణిజ్య